బ్రహ్మముడి సీరియల్‌లో సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యాక ఒక్కో క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, కొన్ని క్యారెక్టర్స్‌ని చేంజ్ చేస్తూ వస్తున్నారు. అయితే బేసిక్‌గా బ్రహ్మముడి అంటే గుర్తొచ్చేది కావ్య, రాజ్, ఆ తర్వాత అప్పు, కళ్యాణ్. ఈ సీరియల్‌లో దుగ్గిరాల కుటుంబం ఉమ్మడి కుటుంబానికి నిర్వచనంగా, అలాగే రాజ్, కళ్యాణ్‌లు రామలక్ష్మణులా ఉండేవారు. ఇక కావ్య, అప్పులు కూడా సొంత అక్కాచెల్లెళ్ళవడంతో ఆ ఫ్యామిలీకి తగ్గ కోడళ్లుగా ఉండేవాళ్ళు. అయితే మొదటి నుంచి అప్పుకి పోలీస్ అవ్వడం అనేది ఒక కల. కళ్యాణ్ తన కల నెరవేరేలా చేస్తాడు. ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా పుడుతుంది. తన పేరే నందు. కావ్య కూతురు ఇందుతో పాటు నందుని కూడా అపర్ణాదేవి పెంచుతుంది. దుగ్గిరాల కుటుంబానికి వారసులైనా సరే వారిని చదివించకపోవడంతో అపర్ణాదేవే వాళ్ళకి టీచర్గా మారి వాళ్ళని సొంతంగా ఇంట్లో చదువుకునేలా చేస్తుంది. అప్పు కూతురైన నందు క్యారెక్టర్లో నవీన కొంజర్ల మన ముందుకు రాబోతున్నారు. బేసిక్గా ఈవిడ ఫస్ట్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రేమిస్తున్న మూవీలో ఓ క్యారెక్టర్లో మన ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం స్టార్మాలోని బ్రహ్మముడి సీరియల్లో నటించే ఛాన్స్ రావడంతో ఈ సీరియల్లోకి అప్పు కూతురుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నవీన కొంజర్ల తెలంగాణ అమ్మాయి, ఖమ్మం వీరి స్వస్థలం. స్వతహాగా ఈమె కూచిపూడి ఆర్టిస్ట్, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అలాగే 2019లో మిస్ ఖమ్మం టైటిల్ కూడా గెలుచుకున్నారు. నవీన కొంజర్ల బ్రహ్మముడి సీరియల్లో అప్పు కూతురుగా రావడం మీకెలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.